హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే హర్ష సాయి అనమాట. సో ఇతను గురించి పరిచయం అవసరం లేదు, చాలా అంటే చాలా ఫేమస్ పర్సన్ అనమాట. సో హెల్పింగ్ వీడియోస్ చేస్తాడు, అన్నకి చాలా అంటే చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఇతను కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండు అనమాట. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే కోట్లు కోట్లు సంపాదించి అందులో వచ్చిన వాటిలలో కొంచెం మాత్రమే పేదలకు పంచిపెట్టి అవి వీడియో రూపంలో షూట్ చేసి అందరికీ మళ్ళీ చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి, ఏదో చేస్తున్నాం అని చెప్పడానికి మాత్రమే షూట్ చేసి అవి మాత్రం యూట్యూబ్లో అప్లోడ్ చేసేది, సింపతి కొట్టేసేది. అబ్బా అన్న మంచి చేస్తున్నాడు, జనాలకి కష్టాల్లో ఉన్న వారికి ఆదుకుంటున్నారు. ఇది మాత్రం నిజమే, కొంతమందికి మంచి మాత్రం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల చాలామందికి నష్టం జరిగిందనమాట. అతను హెల్పింగ్ చేయడం వల్ల ఒకరికి ఇద్దరికి లాభం జరిగితే, ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల అనేది ఏంటంటే చాలామందికి అంటే చాలామందికి నష్టం జరిగింది. చాలామంది జీవితాలు కూడా ఆగమైపోయినాయి అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద పాయింట్ అనమాట. ఈ బెట్టింగ్ యాప్లో హర్ష సాయి దగ్గర 100 కోట్ల స్కామ్ చేసిన అనేది ఆధారాలతో, ప్రూఫ్స్తో సహా కొంతమంది చెప్తున్నారు అనమాట. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి హర్ష సాయి అయితే లక్షలు సంపాదించినమాట. లక్షలు కాదు, క్రోడ్స్లలోనే సంపాదించిన అనమాట. సో ఇలా క్రోడ్స్లలో సంపాదించిన డబ్బుతో చాలా జల్సాలు చేయడం, ఎంజాయ్ చేయడం అవి బయటికి కనిపించని అనమాట. బయటికి కనిపించని ఇంకో ప్రపంచం అనమాట. ఆ ప్రపంచంలో ఎలా ఉంటారంటే డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి బీభత్సమైన ఎంజాయ్ చేస్తారనమాట. సో కొంతమంది జీవితాలు, అమ్మాయిల జీవితాలు కూడా ఆగం చేస్తారనమాట. సో అమ్మాయిలు నమ్మి వస్తారు, నాకు లైఫ్ ఉంటుందని, లేకపోతే తననంటే ఇష్టమని, ఇలాంటి కొన్ని నమ్మి వస్తారనమాట. సో నాకైతే చాలా అంటే చాలా బాధేస్తుంది అనమాట. నేనైతే ఒకసారి కొన్ని వీడియోలు, హర్ష సాయి వీడియోలు, కొన్ని వీడియోలు చూసిన తర్వాత ద గ్రేట్ పర్సన్, అసలు యూట్యూబ్ కంటెంట్లో ఇలాంటి కంటెంట్ ఎవరు చేయరు, ఇలాంటి హెల్పింగ్స్ ఎవరు చేయట్లేదు, ఇంత పెద్ద మొత్తంలో ఒక అమౌంట్ నుంచి ఒక ఫ్యామిలీని సెటిల్ చేయడం ఇలాంటివి ఎవరు చేయలేరు కూడా అని చెప్పేసి నేను అనుకునేవాడిని. సో కానీ తను సంపాదించే డబ్బు ఈ వేలో సంపాదించి జనాలకి ఖర్చు పెడుతున్నాడు అంటే నాకు అర్థం కాలేదు. ఇది కరెక్ట్ కాదు అని అనిపించింది. ₹1 జెన్యున్గా మనం ఒకరికి ఇచ్చినా పర్లేదు, కానీ ఒక 10 మందిని మోసం చేసి, 10 మందిని కడుపు కొట్టి, 10 మంది జీవితాలు నాశనం చేసి ఒక్కరికి ఇద్దరికి హెల్పింగ్ చేస్తే అది అసలు హెల్పింగే కాదనమాట. సో నేను అనుకుంటున్నా, మీకు కూడా అట్లనే అనిపిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. ఏంటంటే 10 మంది దగ్గర దోచుకొని ఒక్కరికి పెట్టడం. ఆ ఒక్కరికి కూడా పెట్టేది ఎట్లా అంటే, ఆ ఒక్కరి దగ్గర నుండి, ఆ 10 మందిలో ఒక్కడి దగ్గర నుండి దోచుకున్నది ఎంతైతే ఉంటుందో ఆ ఒక్కడిది బయటికి ఒకటికి ఇచ్చేసి హెల్పింగ్ చేస్తున్నామని ఒక చిన్న డ్రామా చేసి, ప్లే చేసి అని జనాల మధ్యలో సింపతి కొట్టేసి ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు. కొన్ని కోట్లు పక్కన వేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడైతే వాళ్ళ చేతులలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల కొంతమంది యువత జీవితాలు కోల్పోతే, వాళ్ళ చేతుల్లో కొంతమంది అమ్మాయిల జీవితాలు కూడా నలిగిపోతాయి అనమాట. వాళ్ళ చేతుల్లో కొంతమంది అమ్మాయిల జీవితాలు కూడా ఆగమైపోతాయి అనమాట. సో ఇది ఇలా ఉంటే రీసెంట్గా నాన్వేషణ ఒక వీడియో అయితే రిలీజ్ చేసిన అనమాట. ఇది హర్ష సాయితో మాట్లాడే వీడియో అనమాట. కాలేజ్ మాట్లాడతాడు అనమాట. అన్ని విషయాలు దాంట్లో షేర్ చేసుకుంటాడు. నేను ఆల్రెడీ నీకు చెప్పినా కదా, నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకని చెప్పేసి, అని మళ్ళీ ఎందుకు చేసావు అది అంటే, నేను అట్లా చేయలేదు, ఇట్లనే చేసిన, అది ఒక్కొక్కటే చేసాను కదా, రెగ్యులర్గా చేయలేదు కదా అని చెప్పేసి హర్ష సాయి మాట్లాడుకుంటూ వస్తాడనమాట. సో ఇది పక్కన ఉంటే ఒక అమ్మాయి గురించి కూడా మాట్లాడతారు అనమాట. ఏంటంటే ఆ అమ్మాయి రేప్ చేసింది నేనే అని చెప్పేసి హర్ష సాయి అనేది ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అనమాట ఆ వాయిస్ రికార్డింగ్లో. సో అదైతే అసలు ఆ వాయిస్, అది వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఎంత మంచి వీడియోలు చేస్తాడో, ఎంత మంచి హెల్పింగ్ వీడియోస్ చేస్తాడో, కొంతమందికి లేని వాళ్ళకి సహాయం చేస్తాడు. బయటికి చూపించేది ఒక ముఖం, లోపల ఉండేది ఒక ముఖం. అది అస్సలు చాలా అంటే చాలా బాధేసింది అనమాట. ఈ నాన్వేషణ ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ ఒక్కొక్క టిస్ట్ ఇస్తున్నాడు అనమాట. సో కొంతమంది వ్యక్తులని బయటికి లాగుతున్నాడు అనమాట. అబ్బా అస్సలు అంటే సూపర్ అనిపిస్తుంది నాకు. ఇంకెంతమంది దొంగలు ఉన్నారో, ఇంకెంతమంది ఉన్నారో, ఇంకెంతమంది ఇట్లా చేస్తున్నారు, అస్సలు జీవితాలతో ఆడుకుంటూ యూట్యూబ్ పైన వచ్చే డబ్బులు సంపాదిస్తూ, మళ్ళీ ఈ యాడ్ ప్రమోషన్స్ ద్వారా వచ్చే డబ్బులు కూడా సంపాదిస్తూ, అసలు వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్డ్ అయిపోయారు. అంటే సంపాదించే దానికంటే ఎక్కువ సంపాదిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇష్యూ అవుతుంది. సో గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ.